హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా IAS. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. చేంజింగ్ ద గ్రోత్ పారాడైమ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు GS పేపర్ 3. ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా, పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట అమ్మ. మన ద హిందూ ఎనాలిసిస్ వెనక కానీ, మనం అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అదర్ వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ ఆర్టికల్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి. దిస్ పర్టికులర్ ఆర్టికల్ వాజ్ యాక్చువల్లీ ఆథర్డ్ బై అరుణ్ మేరా, who is the author of Shaping the Future, a guide for systems leaders. So through this particular article, our author wants to throw light on the status of Indian economy or the health of Indian economy. భారత ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఛాలెంజెస్ గురించి మన ఆథర్ చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి, మీకు చాలా చక్కగా అర్థం అవుతుంది. మన ఆథర్ అరుణ్ మేరా ఏమంటున్నారంటే, the health of any complex system, whether it is the human body or a nation's economy, cannot be determined by its size. What matters is the shape in it అని చెప్తున్నారన్నమాట. అంటే ఇండియన్ ఎకానమీ యొక్క కండిషన్ ఏదైతే ఉందో దాన్ని ఎవాల్యుయేట్ చేయాలన్నా, దాని యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలన్నా, జస్ట్ జీడిపి లేదా నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం చూస్తే సరిపోదు. ఇప్పుడు ఒక హ్యూమన్ బాడీ ఉంది, బలంగా, దిట్టంగా, లావుగా, 150 kgs 200 kgs ఒక వ్యక్తి ఉన్నాడు. అతని హ్యూజ్ సైజుని బట్టి అతను హెల్దీగా ఉన్నాడని మనం చెప్పగలమా? చెప్పలేం. ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఎంత హెల్దీగా ఉన్నాయి, అతని యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అతని ఫిట్నెస్ ఎలా ఉంది, దీన్ని బేస్ చేసుకొని కదా మామూలుగా ఒక పర్టికులర్ హ్యూమన్ బాడీ హెల్తీయా లేదా అని చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇండియన్ ఎకానమీ లాంటి కాంప్లెక్స్ సిస్టమ్ని కూడా విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ సైజ్ ఆర్ జీడిపి ఆర్ నేషనల్ ఇన్కమ్ దాన్ని బేస్ చేసుకొని పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేయడం కరెక్ట్ కాదు. అన్ఫార్చునేట్లీ ఇండియా కూడా ఎకానమీని ఎవాల్యుయేట్ చేయడంలో, ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పడంలో వెస్టర్న్ థియరీస్ ఏవైతే ఉంటాయో వాటినే అవలంబిస్తుంది. కానీ అది సరైనది కాదు అని చెప్పడం అనేది జరిగింది. రీసెంట్గా ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫినాన్స్ మినిస్టర్ గారికి ఒక ఓపెన్ లెటర్ ద్వారా ఏం చెప్పారంటే, ఇండియాస్ ఎకానమీ ఈజ్ నాట్ హెల్దీ అని చెప్పారు. మోర్ జీడిపి పెరిగినంత మాత్రాన ఇట్ డజంట్ ఇంప్రూవ్ ద వెల్బీయింగ్ ఆఫ్ సిటిజన్స్. సో నేషనల్ ఇన్కమ్ పెరిగినంత మాత్రాన ప్రజలందరి యొక్క శ్రేయస్సు అనేటటువంటిది ఎన్షూర్ చేశామని అనుకోవచ్చా? అనుకోవడం కుదరదు. ఎప్పుడు పీపుల్ యొక్క వెల్బీయింగ్ సాధ్యపడుతుంది అంటే మోర్ ఇన్కమ్ ఇన్ పీపుల్స్ పాకెట్స్, ప్రజల యొక్క జేబుల్లో ఎక్కువ ఇన్కమ్, ఎక్కువ ఆదాయాన్ని మనం ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఎకానమీ సక్సెస్ఫుల్గా గ్రో అవుతుంది, ఎకానమీ హెల్తీగా ఉంది అని మనం చెప్పొచ్చు. అవునా? సో జీడిపి గ్రోత్ హ్యాస్ బికమ్ ద డామినెంట్ మెజర్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ఆల్ ఎకానమీ దీస్ డేస్. సో అన్ని ఆర్థిక వ్యవస్థలు కూడా దిస్ వెస్టర్న్ థియరీ ఆఫ్ ఎవాల్యుయేటింగ్, వెస్టర్న్ థియరీ ఆఫ్ మెజరింగ్ ద స్టేటస్ ఆఫ్ ఎకానమీస్ అవి అవలంబిస్తున్నాయి. జీడిపి గ్రోత్ని ఒక్కదాన్ని బేస్ చేసుకొని ఎకానమీ హెల్దీగా ఉంది అని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. దట్ ఈస్ ఏ ఫ్లాడ్ మోడల్ ఆఫ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అనే విధంగా మనకి ఆథర్ చెప్తున్నారన్నమాట. ఆల్ ఇండియన్ గవర్నమెంట్ సిన్స్ 1991, 1991లో మన ఇండియా LPG రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయి, సంస్కరణలు ఏవైతే ఉన్నాయో తీసుకురావడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇండియన్ ఎకానమీ అనేటువంటిది సిగ్నిఫికెంట్ గ్రోత్ రేట్స్ని చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ UPA గవర్నమెంట్ చూస్తే అంటే అరౌండ్ 2004 నుంచి 2014 మధ్యలో మన జీడిపి యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది? 7.2% ఉంది. ఈవెన్ ద సక్సెసివ్ గవర్నమెంట్, దట్ ఈస్ NDA గవర్నమెంట్ ఏదైతే ఉందో, బీజేపీ లెడ్ NDA గవర్నమెంట్, ఇక్కడ కూడా 7.2% గ్రోత్ రేట్ చూడడం అనేటువంటిది జరిగింది. సో మన ఇండియన్ ఎకానమీ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ లేకపోతే అన్హెల్దీ స్టేటస్ కానీ వీటిని బేస్ చేసుకొని మనం ఓన్లీ ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ బ్లేమ్ చేసేస్తామా? బ్లేమ్ చేయడం కుదరదు అనే విధంగా మనకు ఆథర్ చెప్తున్నారు. జీడిపి గ్రోత్ అన్ని గవర్నమెంట్స్ టైంలోనూ వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పాలసీస్, మెజర్స్ వీటన్నింటి కారణంగా సిగ్నిఫికెంట్గానే ఉండడం అనేటువంటిది జరిగింది. ఒక స్టడీ గ్రోత్ అనేది చూస్తున్నాం. బట్ ద ప్రాబ్లం ఏంటి అంటే దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే దట్ వీ నీడ్ టు ఫాలో ఇన్ మెజరింగ్ ద కండిషన్ ఆఫ్ ఎన్ ఎకానమీ. జీడిపిని బేస్ చేసుకుని, జీడిపి గ్రోత్ రేట్ని బేస్ చేసుకొని మనం ఎకనామిక్ ప్రోగ్రెస్ని క్యాలిక్యులేట్ చేయడం తప్పు.
ఎందుకంటే మన దేశంలో ఇనీక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో, అసమానతలు ఏవైతే ఉంటాయో అవి కూడా సిగ్నిఫికెంట్గా పెరిగిపోతున్నాయి. సో కొంతమంది ఆదాయం సిగ్నిఫికెంట్గా పెరిగిపోతుంది, కొంతమంది మాత్రం ఇంకా పేదరికంలోకి జారిపోతున్నారు, వాళ్ళ ఇన్కమ్స్ తగ్గిపోతున్నాయి. దాని కారణంగా అసమానతలు ఏవైతే ఉంటాయో పూర్తి స్థాయిలో పెరిగిపోతున్నాయి. అందుకే జీడిపి పెరిగిందన్న మాత్రాన, లేకపోతే ఎకనామిక్ సైజ్ పెరిగిపోతుందనేంత మాత్రాన మన ఎకానమీ హెల్దీగా ఉందని చెప్పొచ్చా అంటే చెప్పలేమనే విధంగా మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది మన ఆథర్ ఇక్కడ. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని మన ఆథర్ ఏం చెప్తున్నారంటే, ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఏం బిలీవ్ చేస్తారంటే ఆల్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ డెవలప్ త్రూ సిమిలర్ స్టేజెస్ అకార్డింగ్ టు ఎకనమీస్. ఫస్ట్ పాపులేషన్స్ లేకపోతే డిఫరెంట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయి, లేకపోతే డిఫరెంట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయి, దే మూవ్ ఫ్రమ్ అగ్రికల్చర్ని ఫస్ట్ ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. దెన్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్గా మారడం అనేటువంటిది జరుగుతుంది. దెన్ సర్వీస్ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరుగుతుంది. సో ఏ ఎకానమీ అయినా ఇలా లీనియర్గా ప్రోగ్రెస్ అవుతుందని చెప్పి ఎక్స్పర్ట్స్ భావిస్తారన్నమాట. అండ్ అకార్డింగ్ టు దిస్ థియరీ ఆఫ్ ప్రోగ్రెస్, వేర్ ద పీపుల్ ఫాలో అగ్రికల్చర్ యాజ్ ప్రైమరీ ఆక్యుపేషన్, దట్ ఈస్ విలేజెస్ ఆర్ అండర్ డెవలప్డ్, విలేజెస్ ఆర్ బ్యాడ్ అనే విధంగా ఈ థియరీ చెప్తుంది. అండ్ వేర్ సర్వీసెస్ అనేటటువంటివి ఫ్రంట్ సీట్లోకి వస్తాయి, దట్ ఈస్ అర్బన్ సెంటర్స్ గుడ్ అనేటటువంటి భావాన్ని దిస్ పర్టిక్యులర్ థియరీ ఏదైతే ఉందో, మోడల్ ఏదైతే ఉందో అది కలగజేయడం జరుగుతుంది. పోనీ ఈ ప్రాతిపదికనే మనం క్రైటీరియాగా తీసుకున్న డెవలప్మెంట్ కోసం ఇండియా ఈజ్ స్టిల్ అండర్ డెవలప్డ్. ఎందుకు? ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ కానీ అర్బనైజేషన్ కానీ చాలా స్లోగా ఉండడం అనేటువంటి జరుగుతుంది కంపేర్ టు అదర్ నేషన్స్, ర్యాపిడ్లీ డెవలపింగ్ నేషన్స్ ఆర్ డెవలప్డ్ నేషన్స్. ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ తక్కువ అండ్ అర్బనైజేషన్ ఏదైతే ఉందో ఇది కూడా తక్కువ. అందుకే ఇండియాని అభివృద్ధి చెందినటువంటి దేశంగా మనం చెప్పలేం. And our author also identified some important issues with respect to India's present economic growth. So in the present model of progress, India must use fossil fuels. మనం దేని మీద ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం ఉంది? ఫాజిల్ ఫ్యూయల్స్ లేదా కార్బన్ ఎమిషన్స్ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది ఇండియా ఇప్పుడు గ్రో అవ్వాలంటే. బట్ కానీ గ్లోబల్ క్లైమేట్ నెగోషియేషన్స్ అనేటటువంటివి ఇప్పుడు ఈ సమయంలో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆల్ ద కంట్రీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మేక్ ఈక్వల్ సాక్రిఫైసెస్ టు సేవ్ ద గ్లోబల్ క్లైమేట్. అందరు కంట్రీస్ కూడా తప్పకుండా ఫాజిల్ ఫ్యూయల్స్ని కట్ డౌన్ చేయాలి, క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దాంతో పోరాటం చేయాలి. సో ఇండియా కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ని కట్ చేస్తే దిస్ పర్టిక్యులర్ ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో సస్టైనబుల్గా ఉంటుందా? ఉండదు. సో అందుకే ఇండియా దేర్ ఫోర్ మస్ట్ ఫైండ్ ఏ న్యూ పారాడైమ్ ఆఫ్ ప్రోగ్రెస్. ఒక కొత్త గ్రోత్ స్ట్రక్చర్, గ్రోత్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని ఇండియా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ గ్రోత్ అని చెప్పి మన ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. అండ్ ఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అండ్ దాంతోపాటు దిస్ ఇన్ఈక్విటబుల్ ఎకనామిక్ గ్రోత్ లాంటి ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయాలంటే లోకల్ సొల్యూషన్సే మనకు ఉపయోగపడతాయి. గాంధీయన్ మోడల్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అనే విధంగా కూడా మన ఆథర్ చెప్పడం అనేది జరిగింది. సో కమ్యూనిటీస్ వాళ్ళ విలేజెస్లో కానీ టౌన్స్లో కానీ వాళ్ళు తీసుకొచ్చేటటువంటి సొల్యూషన్సే సస్టైనబుల్ సొల్యూషన్స్గా ఉండడం అనేది జరుగుతుంది. దిస్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ కానీ ఓవర్ టెక్నాలజికల్ డిప్లాయ్మెంట్ కానీ లేకపోతే ద వెస్టర్న్ మోడల్ ఆఫ్ ప్రొవైడింగ్ సొల్యూషన్స్ కానీ అవి ఎంత మాత్రం ఉపయోగపడవనే విధంగా మన ఆథర్ చెప్తున్నారు. ఎందుకంటే 64% ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ లివ్ ఇన్ రూరల్ ఏరియాస్, వేరేజ్ ఆ పర్సెంటేజ్ చైనాలో మనం చూస్తే 36% ఆఫ్ పీపుల్ మాత్రమే రూరల్ ఏరియాస్లో పోతున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూస్తే 17% ఆఫ్ దేర్ పాపులేషన్ మాత్రమే రూరల్ ఏరియాస్లో ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో మన ఇండియాలో చాలా వరకు ఫార్మ్స్లో ది రూరల్ ఏరియాస్ ఉండేవాళ్ళు పొలాల్లో కానీ లేకపోతే చిన్న చిన్న ఇండస్ట్రీస్లో కానీ పనిచేయడం అనేది జరుగుతుంది, బట్ నాట్ ఇన్ లార్జ్ ఫ్యాక్టరీస్, రైట్? So India has a distinct economic model so far rather than trying to catch up with rich countries on their historical development. That means first agriculture, తర్వాత ఇండస్ట్రీస్కి వద్దాము, తర్వాత సర్వీసెస్కి వెళ్దాము, ఇలా డెవలప్ అవుదామని కాకుండా ఎక్కువ మంది పీపుల్ ఉంటున్నటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సస్టైనబుల్గా మార్చే ప్రయత్నం చేయాలి. లోకల్ కమ్యూనిటీస్ నుంచి సొల్యూషన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అగ్రికల్చర్ మీద కూడా ఇండియా ఫోకస్ అనేటటువంటిది పెట్టాలి అనే విధంగా మన ఆథర్ అరుణ్ మైరా చెప్పడం అనేటువంటిది జరిగింది. So India's policy makers, they must free themselves from Western dominated theories of economics. So Western dominated theories ఏవైతే ఉన్నాయో with respect to measurement or evaluation of Indian economy కానీ జీడిపిని బేస్ చేసుకుని ఇండియాని ఎవాల్యుయేట్ చేయడం కానీ లేకపోతే దిస్ పర్టికులర్ లీనియర్ మోడల్ ఫస్ట్ మనం అగ్రికల్చర్, సో తర్వాత ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేద్దాం, తర్వాత సర్వీసెస్ మీద ఫోకస్ చేద్దాం, ఇలా అంటే కుదరదు. ఎందుకంటే ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం ఇప్పుడు కుదరదు, ఎందుకంటే ఫాజిల్ ఫ్యూయల్స్ తప్పకుండా ఇండియా కట్ డౌన్ చేయాలి, అవునా కదా? అండ్ ఈవెన్ సర్వీస్ సెక్టర్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అంటే కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్ వర్క్ లాంటి చేయాలి. దానివల్ల కూడా కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయి వాటి కార్బన్ ఉద్గారాలకి కంట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది, రైట్? నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం సస్టైనబుల్
డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాస్ బిల్డింగ్ ఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ గురించి, ఇజంట్ ఇట్? సో అందుకే ఈ సమయంలో ఇండియా దేని మీద ఫోకస్ చేయాలి? తన యొక్క స్ట్రెంత్ అయినటువంటి విలేజ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. సో అప్పుడే గ్లోబల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సొల్యూషన్ అనేటటువంటి దొరుకుతుంది అనే విధంగా మనకి చెప్పడం అనేది జరిగింది. సో రూరల్ భారత్ కెన్ బి ఏ యూనివర్సిటీ ఫర్ ద వరల్డ్. ప్రపంచానికే మనం పాఠాలు చెప్పగలం రూరల్ ఏరియాస్లో, రూరల్ రీజియన్స్లో లోకల్ కమ్యూనిటీస్ తీసుకొస్తున్నటువంటి సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా, అండ్ మన రూరల్ ఏరియాస్లో ప్రొవైడ్ చేసేటటువంటి సొల్యూషన్స్, క్రియేట్ అయ్యేటటువంటి సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రపంచ స్థాయి ఇన్స్టిట్యూషన్స్లో కానీ యూనివర్సిటీస్లో కానీ బోధింపబడతాయి. ఇండియా ఒకవేళ అగ్రికల్చర్ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తే అనే విధంగా మనకి ఆథర్ చెప్పడం అనేది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా పూర్తి స్థాయిలో మీకు ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us లుక్ ఎట్ ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి అమ్మా. ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ద NB8 విజిట్ టు ఇండియా ఫోకసెస్ ఆన్ కోఆపరేషన్ అండ్ ట్రస్ట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అమ్మ. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ లెట్ us లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఈ సంవత్సరం న్యూఢిల్లీలో ఫిబ్రవరి 23వ తారీఖున జరగబోతున్నటువంటి రైజీనా డైలాగ్లో భాగంగా 8 నార్డిక్ బాల్టిక్ కంట్రీస్ NB8 అంట అవి పార్టిసిపేట్ చేయబోతున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఫస్ట్ మనం రైజీనా డైలాగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత దిస్ పర్టికులర్ ఆర్టికల్ని అనలైజ్ చేద్దాం. రైజీనా డైలాగ్ అంటే చర్చ. ఇట్ ఈస్ ఎ డిస్కషన్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్స్ అన్ యాన్యువల్ మల్టీలాటరల్ కాన్ఫరెన్స్. అంటే ప్రతి ఏటా మల్టీలాటరల్ వేరియస్ గవర్నమెంట్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టిసిపేట్ చేసేటటువంటి కాన్ఫరెన్స్గా మనం చెప్పొచ్చు. దీని యొక్క ఇనాగరల్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది? 2016లో మొదటిసారి రైజీనా డైలాగ్ జరగడం అనేది జరిగింది. ఎక్కడ జరుగుతుంది? మన ఇండియా క్యాపిటల్ అయినటువంటి న్యూఢిల్లీలో జరగడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వారఫ్ అండ్ దాంతోపాటు ఇన్ కొలాబరేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఈ డైలాగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, డిస్కషన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దానిలో డిఫరెంట్ పాలసీ మేకర్స్, ఎక్స్పర్ట్స్, స్కాలర్స్, లీడర్స్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్ అటెండ్ అవుతారు. వేరియస్ డైవర్స్ ఆస్పెక్ట్స్ లైక్ జియో పాలిటిక్స్ అంటే ప్రపంచ రాజకీయాల గురించి, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ గురించి, స్ట్రాటజిక్ ఇష్యూస్ గురించి, వీటన్నిటి గురించి వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేస్తారు. పియర్ టు పియర్ లెర్నింగ్ ఉంటుంది. ఒకరి నుంచి ఇంకొకరు నేర్చుకుంటారు, టెక్నాలజీ గురించి తెలుసుకుంటారు, ఎవరు ఎలాంటి పాలసీస్తో ముందుకు వస్తున్నారు, గ్లోబల్ ఇష్యూస్ ఏంటి, ఒకరి ఇష్యూ ఇంకొకరి మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ఏజ్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఒక కంట్రీ యొక్క స్టేటస్ ఏదైతే ఉందో అది వేరే కంట్రీస్ మీద కూడా ఇంపాక్ట్ చూపించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఒకరితో ఒకరు కలుపుగోలుగా, ఒకరితో ఒకరు కొలాబరేట్ అవ్వడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే రైజీనా డైలాగ్ని 2016 నుంచి కండక్ట్ చేస్తున్నారన్నమాట. ఈ సంవత్సరం ఈ రైజీనా డైలాగ్కి NB8 దట్ ఈస్ నార్డిక్ బాల్టిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం కలిపి 8 కంట్రీస్ ఇవి పార్టిసిపేట్ చేయబోతున్నాయి అన్నమాట. సో ఇంతకీ ఫస్ట్ ఈ 8 కంట్రీస్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యూరోపియన్ కంట్రీస్ గురించి మాట్లాడదాం, వినండి. ఫస్ట్ నార్డిక్ కంట్రీస్ మొత్తం ఎన్నమ్మా? 5. బాల్టిక్ కంట్రీస్ మొత్తం ఎన్నమ్మా అంటే 3. మొత్తం కలిపి 8 కంట్రీస్. అందుకే NB8 అని చెప్పి పిలుస్తారు ఈ గ్రూపింగ్ని. సో ఫస్ట్ నార్డిక్ కంట్రీస్ ఏంటండి? నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్. ఈ మొత్తం 5 దేశాలని నార్డిక్ కంట్రీస్ అంటాం. బాల్టిక్ కంట్రీస్ ఏంటండి? 3 దేశాలు, ఇస్తోనియా, లాత్వియా అండ్ లిథుయేనియా. ఈ మూడింటిని మనం బాల్టిక్ కంట్రీస్గా పిలుస్తాం. సో మొత్తం కలిపి 8 దేశాలని కలిపి NB8గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎందుకు మరి దిస్ పర్టికులర్ వీళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఇంత సిగ్నిఫికెంట్గా ఉండడం అనేది జరిగింది? ఎందుకు దీని మీద ఒక ఆర్టికల్ కూడా రావడం అనేది జరిగింది? దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ టర్మాయిల్ అండ్ దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ యాజ్ వెల్. మీకు వెస్ట్ ఏషియాలో డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటి రైజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. యమన్లో హౌదీ రెబల్స్ కానీ, లేకపోతే ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్ కానీ, లేకపోతే 3 ఏళ్ల క్రితం మొదలైనటువంటి రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కానీ, ఇవన్నీ సమయాల్లో ఇలాంటి ఎమిడిస్ దిస్ కేయోస్ ద వరల్డ్ నీడ్స్ మోర్ ట్రస్ట్. ఒకరితో ఒకరికి నమ్మకం అనేది ఏర్పడాలి, డైలాగ్ చర్చలు అనేటటువంటి జరగాలి, పీస్ఫుల్ కోఆపరేషన్ అండ్ కోఎగ్జిస్టెన్స్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వాలి. సో పీపుల్ని ప్రొటెక్ట్ చేయడం అండ్ దాంతోపాటు పీస్ అండ్ స్టెబిలిటీ, గ్లోబల్ పీస్ అండ్ స్టెబిలిటీని ప్రొటెక్ట్ చేయడం మెయిన్ ఆబ్జెక్టివ్గా ప్రపంచ దేశాలు ముందుకెళ్ళాలి. అప్పుడే ఫ్రీ ట్రేడ్ సాధ్యపడుతుంది, సస్టైనబిలిటీ సాధ్యపడుతుంది, లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సాధ్యపడుతుంది. సో ప్రపంచ వ్యాప్తంగా ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మంచి జరగడం అనేది జరుగుతుంది. ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్
ఇలాంటి టర్మాయిల్ అండ్ కాన్ఫ్లిక్ట్లో దీస్ ఎలిమెంట్స్ ట్రస్ట్, డైలాగ్, కోఆపరేషన్ ఇవి ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ కాంటెక్స్లో ఆల్ దీస్ NBA నేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియాతో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నాయి, ఇండియాకి అండ్ దాంతోపాటు ఈ కంట్రీస్కి మధ్య కోఆపరేషన్ అనేటువంటిది ఎలా బిల్డ్ అవుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దామా, వినండి. సో దీస్ NBA కంట్రీస్ అండ్ దాంతోపాటు ఇండియా మధ్య రిలేషన్ డైవర్స్ ఫీల్డ్స్లో ఉండడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్నోవేషన్, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గ్రీన్ ట్రాన్సిషన్, ప్రపంచం ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ డౌన్ చేసి క్లైమేట్ చేంజ్తో పోరాటంలో భాగంగా ఆల్టర్నేట్ గ్రీన్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, గ్రీన్ ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో వాటి వైపు అడుగులు వేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ దాంతోపాటు ఈవెన్ మ్యారిటైమ్ డొమైన్లో కూడా రెండు వర్గాల వాళ్ళు అంటే NBA కంట్రీస్ ఇండియా క్లోజ్గా కొలాబరేట్ అవుతున్నాయి. హెల్త్ ఆస్పెక్ట్లో కూడా క్లోజ్గా కొలాబరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంటెస్టెడ్ థింగ్ ఫర్ ఇండియా. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉంటాయో ఆ విషయంలోనూ, అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, వీటి వల్ల ఇండియా లాంటి డెవలపింగ్ నేషన్స్ అండ్ దాంతోపాటు లిటరసీ తక్కువగా ఉన్నటువంటి నేషన్స్ చాలా థ్రెట్ ఫేస్ చేసే అవకాశం ఉంది. సో ఈ ఆస్పెక్ట్లో కూడా అంటే సైబర్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కూడా ఇండియా అండ్ ఆల్ దీస్ నేషన్స్ క్లోజ్గా కొలాబరేట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ రీజియన్ నార్డిక్ బాల్టిక్ రీజియన్ ఏదైతే ఉందో ఈ రీజియన్లో ఉండేటటువంటి ఈ కంట్రీస్కి అండ్ ఇండియాకి మధ్య ట్రేడ్ ఫిగర్స్ చూసినా, ఇన్వెస్ట్మెంట్ ఫిగర్స్ చూసినా స్టడీగా ఇంక్రీజ్ అవ్వడం అనేటువంటిది కూడా మనం గమనించవచ్చు. అండ్ వి బోత్ షేర్ కామన్ గోల్స్ యాజ్ వెల్. కామన్ గోల్స్ లైక్ అప్హోల్డింగ్ హ్యూమన్ రైట్స్, అప్హోల్డింగ్ డెమోక్రసీ, అప్హోల్డింగ్ ద లార్జర్ వెల్బీయింగ్ ఆఫ్ పీపుల్. బోత్ ఇండియా అండ్ దీస్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వీటికి కామన్గా ఉండేటటువంటి లక్ష్యాలుగా మనం చెప్పొచ్చు అనమాట. అండ్ ఎప్పుడు లేనటువంటి విధంగా ఇది రైట్ టైం, దిస్ ఈస్ ద మోస్ట్ ఎసెన్షియల్ టైం అని చెప్పొచ్చు ఈ దేశాల మధ్య కొలాబరేషన్ ఏర్పడడానికి. ఎందుకంటే ద ప్రెజెంట్ వరల్డ్ అనేటువంటిది డైనమిక్ జియో పాలిటిక్స్ మీద ఆధారపడి ఉండడం అనేది జరిగింది. ప్రపంచ రాజకీయాలు త్వరగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఎవరు ఫ్రెండ్ అవుతారో, ఎప్పుడు ఎవరు శత్రువు అవుతాడో తెలియనటువంటి పరిస్థితి. టర్మాయిల్ అనేటువంటిది విపరీతంగా బ్రూ అవ్వడం అనేది జరుగుతుంది. దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి విపరీతంగా పెరిగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ సమయంలో దిస్ గ్రూప్ ఏదైతే ఉందో దే ఆర్ ట్రైంగ్ టు రికగ్నైజ్ ఇండియాస్ ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం యొక్క ప్రాతినిధ్యము, భారతదేశం యొక్క ముఖ్యమైనటువంటి పాత్ర గురించి ఈ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి పలుసార్లు ఎక్నాలెడ్జ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో గత 2 సంవత్సరాలుగా మీకు రష్యా యుక్రెయిన్ మధ్య వార్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ సమయంలో ఒక పీస్ ఫార్ములా అనేటువంటిది తీసుకురావాలంటే, సిన్స్ ఇండియా బీయింగ్ ఏ క్లోజర్ అలై టు రష్యా అండ్ దీస్ కంట్రీస్ ఆర్ బీయింగ్ క్లోజర్ అలై టు యుక్రెయిన్. సో ఈ సమయంలో ఈ 2 దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడాలన్నా, ఈ 2 దేశాల మధ్య అట్లీస్ట్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఎండ్ అవ్వాలన్నా ఇండియా అండ్ దిస్ గ్రూపింగ్ ఏదైతే ఉందో వీళ్ళ యొక్క పాత్ర ఎంతైనా అవసరం అని చెప్పి చెప్తున్నారన్నమాట. వీళ్ళందరూ కలిసి ఒక పీస్ ఫార్ములాతో ముందుకు వస్తే, బ్రాడ్ ఇంటర్నేషనల్ సపోర్ట్ అనేటువంటిది గార్నర్ చేస్తే రష్యా యుక్రెయిన్ వార్ ఏదైతే ఉందో దాని యొక్క కన్సిక్వెన్సెస్ అనేటువంటి ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ కానీ, లేకపోతే అదర్ ఫుడ్ సెక్యూరిటీ కన్సర్న్స్ కానీ, వీటన్నిటిని అడ్రస్ చేయొచ్చు, వీటన్నిటిని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయొచ్చు అనే విధంగా మనకి ఆర్టికల్లో చెప్పడం అనేటువంటిది జరిగిందమ్మ. సో ఈ సమయంలో దిస్ టైమ్ ఆఫ్ టర్మాయిల్ కాన్ఫ్లిక్ట్లో ట్రస్ట్, డైలాగు, కోఆపరేషన్, పీస్ఫుల్ కోఆపరేషన్ అండ్ కోఎగ్జిస్టెన్స్ బిల్డ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనే విధంగా మనం అర్థం చేసుకోవాలి. రైట్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీకు పూర్తి స్థాయిలో చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ is all about this particular article and this is all about today's The Hindu analysis. Rest assured, from Monday I will be covering at least 6 articles from The Hindu analysis. So చక్కగా ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. రీసెంట్గా గ్రూప్ 1 నోటిఫికేషన్ పడడం వల్ల ఐఎమ్ ఏ బిట్ బిజీ, లేకపోతే 1 or 1.5 hour సెషన్స్ కూడా మనం ముందు చేసుకుందాం. రైట్. సో ఫ్రమ్ మండే యూ విల్ సీ మీ కవరింగ్ lot many articles, significant number of articles, both mains related articles, prelims related articles. That is my guarantee. All you need to do is keep liking the videos, keep watching these videos, keep commenting and keep sharing to the others, your fellow aspirants, etc. Okay, right now mari next class lo kaluddam. Thank you so much for all the love and support so far. Bye ma.